పెనంలూరు టీడీపీలో బొగ్గమన్న గ్రూపు విభేదాలు. రెండు కుటుంబాలనే ఎమ్మెల్యే నమ్ముతున్నాడంటున్న తెలుగు తమ్ముళ్ళు. గత మున్సిపల్ ఎన్నికల్లో నా ఓటమికి పార్టీ మనుషులే కారణమని ఉయ్యూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత అబ్దుల్ రహీంతో కలిసి నన్ను ఓడించేందుకు కృషి చేశారని ఆయన ఆరోపించారు. అలాగే కోఆప్షన్ పదవి తనకు ఇవ్వవద్దని 100 మంది చెప్పినా వల్లభనేని నాని, ఎమ్మెల్యే బోడే ప్రసాదులు తనకు ఆ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. వారికి మురుగుదొడ్లు కట్టించి వారి వద్ద నుంచి 1000 రూపాయలు మాత్రమే వసూలు చేసి అధికారులకు ఇచ్చానని, దీంతో తమ సొంత పార్టీ నేతలే డబ్బులు వసూలు చేశానని అల్లరి చేస్తున్నారని నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెర వెనుక తనపై ఎమ్మెల్యేకు తప్పుడుగా సమాచారం అందిస్తున్నారని, అలాగే వైసీపీ వాళ్లతో జెండాలు ఎగరవేయించిన నేతలు ఇప్పుడు నా గురించి విమర్శిస్తున్నారని నజీర్ అన్నారు. అందరి గుట్టు విప్పుతానని, అందరినీ నిలదీస్తానని నజీర్ హెచ్చరించారు. అయితే 1000 రూపాయలు వసూలు చేసిన అబ్దుల్ నజీర్ ఎంతమంది దగ్గర వసూలు చేశాడు, ఏ అధికారులకు ఇచ్చాడు అనేది మాత్రం తేలవలసి ఉంది. 18వ తారీఖు పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. నేను కుద్దూసు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోయాను కారు వేసుకొని. కుద్దూసు నేను వెళ్ళామంటే కుద్దూసు నేను పండుగ గారి నాయకత్వంలో పనిచేసాం. మేము పండుగ గారిని నమ్మి పార్టీలో పనిచేస్తున్నాం. ఏంటి నాకు కొంతమంది అక్కడ కోఆప్షన్ నెంబర్ ఇస్తూ ఉందని నాన్నగారికి చెప్పారు. కొంతమంది ఆ చెప్పిన పెద్ద మనిషి దమ్ము నీ దగ్గర ధైర్యం ఉంటే నువ్వు అంతకుముందు ఏ పార్టీలో పనిచేసావు, నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు, నువ్వు అబ్దుల్ రహీం దగ్గర పనిచేసావు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, నేను ఓడిపోతాను కారణం నువ్వే. ఎవరు నాన్నగారికి నాకు చెప్పావో నేను ఓడిపోతానికి కారణం నువ్వని నేను అన్నాను. నువ్వు అబ్దుల్ రహీంతో కలిసి జెండా లేపావు. ఇవాళ ఒక పదవి అనిపిస్తున్నావు నువ్వు. నేను గత 10 సంవత్సరాలు నాన్నగారితో కలిసి పార్టీని బతికిచ్చే ఆ క్రమంలో కాదని ఎవరైనా చెప్పమనండి. వార్డులో నేను బాత్రూంలో దగ్గర డబ్బులు తీసుకోవాలని చాలా మంది అంటున్నారు. నేను చెప్తున్నా, మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. చాలా మంది పేదోళ్ళకి ఇప్పించా, కానీ కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే అధికారులకు ఇప్పించా. చాలా మందికి పంపులు ఇప్పించా, చాలా మందికి ఇల్లు ఇప్పించా, చాలా మందికి అపార్ట్మెంట్లు ఇప్పించా. కానీ ఎవడైనా తెచ్చి నాకు ఈ 2000 రూపాయలు వాడుకో బాబు అంటే వాడుకోని తప్ప అన్యాయంగా చేశాను. నేను దమ్ము సత్తా ఉంటే రుచి నాకు. ఇవన్నీ ఎవరు మీ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు? మన పార్టీ వాళ్ళు, కేవలం మన పార్టీ వాళ్ళే, మా పార్టీ వాళ్ళే. బయట అధికార పార్టీగా మన ప్రతిపక్ష పార్టీ కాదు, మన పార్టీ వాళ్ళే, మన పార్టీ అధికారం ఉన్న వాళ్ళే. అధికారులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? చాలా మంది ఉన్నారు, కానీ కొన్నాళ్ళ పేర్లు చెప్తా ఎమ్మెల్యే గారి ముందు పేర్లు చెప్తాను. కానీ ఎమ్మెల్యే గారు కూడా 2-3 కుటుంబాలను నమ్మి పరిపాలన చేస్తున్నారు. అది చాలా తప్పు. దాన్ని మూల్యం పార్టీ కార్యక్రమం పెడితే జనాన్ని నిధులు తీసుకొచ్చాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. మరి మీరు ఎవరిని విమర్శిద్దాం అనుకుంటున్నారు? మరి ఎవరి పేర్లు చెప్పకుండా మీరు ఇది విమర్శించడం కరెక్ట్ కాదేమో. ఎవరు చేశారో వాళ్ళకి తెలుసు, ఎవరు చెప్పారో వాళ్ళకి తెలుసు. అలా కాదండి, మీరు తెలుసు అంటున్నారు. అదేదో మీరు గుండె ధైర్యంగా ఏదన్నా చెప్పగలరా? పలానా అని చెప్పగలరా? ఎమ్మెల్యే గారి ముందు చెప్తాను. ఇవాళ పార్టీ మీటింగ్ ఉంది, ఆ పార్టీ మీటింగ్ చెప్తాను. ఇవాళ మరి మీడియా ముందు చెప్పొచ్చు కదా. మీడియం చెప్తా, వచ్చే టైం వస్తుంది చెప్తాను. ఇది నేను 4 సంవత్సరాలు ఓపి పెట్టాను. ఎవరు చాలా మంది నా మీద బుద్ధి వెళ్ళారు, చాలా మంది మీడియాలో చెప్పారు, చాలా మంది చేశారు. అయినా పార్టీ మంది ఎందుకు నేను చెప్తున్నా. మళ్ళీ పార్టీకి పనిచేసింది అని ఉంటే నేనే పనిచేసా పార్టీకి. అది జనాలు తెలుసు. మీరు వచ్చి ఉన్నారండి, మీరు వచ్చి నా పని అడిగారు, చేయాలని అవసరం లేదు. నేను చేశాను లేదా? ఇలా చాలా మంది పనిచేసి పెట్టా. ఇది జనాలందరూ గమనించాలా. 18 వార్డులు పనిచేసా. పాపం రహీం ఉన్నాడు, రహీంకి నాకు ఏమి మాట్లేదు. చక్కగా నేను పనిచేసుకుంటూ వెళ్ళా. ఆ పార్టీ అని చెప్పాలి ఎవరికి కూడా. చక్కగా పనిచేద్దాం. మీ దగ్గర దమ్ముంటే ఆ 18 వార్డులు రామని చెప్పిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి నేను ఎవరితో డబ్బులు తీసుకున్నాను.